సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే మా ఇంటి ముంగట ఉండే అడవి మాయమైపోయింది. ఏం లేదు గైస్. సో ఆ అడవి ఉంటుంది కదా, ఇంట్లో అసలు సన్లైట్ రానివ్వట్లేదు. సో నాకు చిరాకులేసి గోడ మీద ఎక్కి మొత్తం కట్ చేసేసిన. చిరాకులేసింది, వెళ్తురు లేదు. పొద్దున్నైనా సరే నైట్ లెక్కనే అనిపిస్తుంది. సో ఎక్కేసా, కట్ చేసేసా, దాన్ని క్లోజ్ చేసేసా. అబ్బా, ఈ ఎర్రని పూలు చూస్తుంటే ఎంత బాగుంది. ఏదైనా మంచి పీస్ఫుల్ సాంగ్ వేసుకుందామా పాట. సో గైస్, మనకైతే ఆకలి వేస్తుంది. మనకు వంట చేసి పెట్టడంలో ఎవరు లేరు, మనమే వంట చేసుకొని తినాలి. సో పాలకూర తెచ్చుకున్నాము. పాలకూర తెచ్చుకొని కట్ చేసుకుంటున్నా. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నా. ఇంకా కథం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా ఎంత సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు గీవాలు అవన్నీ మిక్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. అవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, మంచిగా స్మెల్ పోతుంది. దాని తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుందాము. నేనైతే ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ మాకు బాగా ఇష్టం కాబట్టి ఎక్కువ ఉంటే జర కర్రీలో టేస్ట్ వస్తుందని చెప్పి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి, మంచిగా కలుపుకోవాలి మనము. ఆనియన్స్ దీంట్లో మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మంచిగా వేగిన తర్వాత కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వేసుకుంటా, అందరు తర్వాత వేసుకుంటారు. సో దాని తర్వాత మనం పాలకూర తెచ్చుకున్నాం, కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. పాలకూర వేసుకొని మంచిగా మంచిగా కలుపుకోవాలన్నమాట. పాలకూరను కూడా ఇంకా అటు ఇటు కలుపుకోవాలి. వెంటనే ఉడుకుతుంది, లీవ్స్ కాబట్టి చాలా జల్దీ ఉడుకుతుంది, చాలా జల్దీ అయిపోతుంది కర్రీ. సింపుల్ అన్నమాట, సింపుల్ మెథడ్, పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండదు. మన బ్యాచిలర్స్ తెలుసు కదా, ఎట్లా సింపుల్గా రపారపా చేసేస్తాం మనము. ఇంత లేట్ ఉండదు మనకి. కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా గంటలు చేయం మనము. మనకు అంత ఓపిక కూడా ఉంటుంది కాబట్టి నీట్గా ఫాస్ట్ చేసేస్తాం. ప్లస్ టేస్ట్ కూడా ఒక రేంజ్లో వస్తుంది మనం చేస్తే, అట్లా ఉంటుంది అన్నమాట మనతోటి. సో చూస్తారు కదా, ఇంత 2 నిమిషాలలో మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏమో కాసేపు మూసేసి పెట్టేయాలి పక్కనికి. పూర్తిగా ఉడికిపోతే తర్వాత కారము, ఉప్పు, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెమే వేసుకుంటున్నాను నేను, ఎక్కువ వేసుకుంటలే, ఎందుకంటే మా అన్న తినొద్దండ, హాస్పిటల్కి పోతున్నాం కదా. సో దానికోసం అన్నీ తక్కువ వేసుకుంటున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మస్తు టేస్ట్ అవుతుంది అన్నమాట, టేస్టీగా రెడీ అవుతుంది. సో తర్వాత మనము మూత అయితే మూసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత మూసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. సో ఒక 2 నిమిషాలు ఇప్పుడు మూత మూసేసి 2 మినిట్స్ ఇట్లనే ఉంచి తీసినామనుకో, మనకైతే కర్రీ అయితే మంచిగా పాలకూర మంచిగా ఉడికి మంచిగా రెడీ అయిపోతుంది. తీద్దాం. ఇప్పుడు చూసిరు కదా, మంచిగా సెట్ అయిపోయింది. ఇంకా తినేద్దాం, ఆకలి అవుతుంది ఫుల్. మా అన్న అయితే వేసుకొని తింటుండు. బాగుందా అన్న అంటే సూపర్ ఉందిరా అని చెప్పి సైలెంట్గా తినేస్తుండు. ఇంకా మళ్ళీ ఏదైనా చెప్తే తర్వాత అది కూడా చేయ. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తా. బాబా మనం చేస్తే ఎట్లుంటుంది తెలుసు ఆ కర్రీ, ఆ నవ్వులనే తెలిసిపోతుంది. సూపర్ ఉంది, మామూలుగా లేదు, హైలైట్ ఉందన్నమాట. మీరు కూడా ఇంటికాడ చేసుకోరి. బ్యాచిలర్స్కి ఇంకా పాలకూర ఇవి కూడా తినాలి, హెల్తీ కదా. ఆ కూరలు కూడా తినాలి. చికెన్ మటన్ ఎనీ టైం అవి తింటే బాగుండదు, వేడి అయిపోతుంది. సో ఇట్లా కూర చూడుర్రి, మస్తు కూర లాగించాలనిపిస్తుంది. కర్రీ అయితే సూపర్ ఉంది. సరే మరి రేపు కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్. పోత లైక్ కొట్టి పోండి.